కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారి సేవలకు వారి యొక్క ఫలితనానికి గుర్తింపుగా ఒక చిరు సత్కారాన్ని మన పార్టీ తరఫున అందజేసుకుందామనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మమేకమైన మా వేములవాడ మరియు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లకి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి జితం దళా చక్రపాణి గారు, అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థ మాధవి రావు గారు, అదే మాదిరిగా ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మున్సిపాలిటీకి సంబంధించి సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో, బల్దియా అంటారు మున్సిపాలిటీ. కానీ బల్దియా అంటేనే ఖాయా పియా చల్లియా, అంటే తిన్నమా, చాయ్ బిస్కెట్ తినమా, చాయ్ తాగినమా, పోయినమా అన్నట్టు తప్ప ఖాయా పియా చల్లియా తప్ప బల్దియాలకి పని కాదు అనే ఒక అర్థం వచ్చినట్టు దాని గురించి అన్న గతంలో చాలా చిన్నగా మాట్లాడు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె కానీ పట్టణం కానీ అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేమి సౌలభ్యం ఉండాలి, పట్టణంలో ఏమేమి సౌలభ్యం ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి నిధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి, అంటే మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి గంటపదంగా నేను చెప్పేందుకు ఊరికే మనడపా మనం కూడా కోసం చెప్తలేదు. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభా చూసుకుంటే 3% కంటే తక్కువ, 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడ ఉన్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు ఒకసారి గ్యాన్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్ద ఉంటుంది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 27-29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఉపన్యాసాలతోనో లేదా చిల్లర బజార్ భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి ఆయన విజన్ అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లు సహా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్ల ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు డైలాగ్ ఉండగానే ఇక్కడ రోడ్లు పని కావాలంటే పనితనం ఉండాలి, పని చేసి తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి 9.5 సంవత్సరాల్లో